రామాపురి సామ్రాజ్యము గలదు ఏలుతున్నాను యామరాయుడను చక్రవర్తియు అతను భార్యాసు కూడా చేరయ్యో కాపురమునే చేయుతున్నారయ్యా సోదరా జ్ఞాన సుందరని కథ విధానం ఎట్లనగా ఏంటి గంప మీద ఉంది ఇప్పుడు అయ్యా ఏ ధరణి అందున అంశభరణియలు పట్టణము గలదు ఎండి బంగారము ఎన్నో ఉన్నాయి అయ్యా అంశభరినని పట్టణాన్ని పరిపాలిస్తున్నారు మాంటూరి రాజు. ఆ మాంటూరు రాజుకి మేడల మెదలు విడిగో కంబులు మాణికంబులు అన్ని ఉన్నాయి. ఆ మాంటూరి రాజు చిన్నలేమి పెద్దలేమి స్త్రీలేమి పురుషులేమి అయ్యా అందరిని సమానంగా పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజుగారు ఎప్పుడైతే పరిపాలన చేస్తూ ఉన్నారు అయ్యా చక్రమిక గడియుతున్నది పరిపాలన సమయంలో చేస్తుండగా అదే దేశమందున చూశారండి అంశభరిణి పట్టణములో అయ్యా చిన్నతనములోనే చిన్నతనములోనే అయ్యా తల్లిదండ్రి లేని అన్నదమ్ములు లేని చనిపోయినటువంటి ఒక చిన్నవాడు ఏ అండాదండ లేకుండా జేమ్స్ అనే కుర్రవాడు ఉన్నాడండి. ఆ కుర్రవాడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి కూడా చనిపోయారు. చూడండి ఇప్పుడు కూడా మన గ్రామంలో కొంతమంది చిన్నవాడు ఉండగానే తల్లిదండ్రి చనిపోతే ఏమంటారు, ఎంత పగవాడైనా వాడికి అమ్మ లేదు జ్ఞానం లేదు అంటారు పగస్తులైనా. అలా తండ్రి లేనటువంటి ఆ జేమిస్తున్నాయన పని చేసుకుంటూ మొట్టవారి కాలం గడుపుతున్నాడు, బ్రతుకుతున్నాడు. అలా కొంతకాలం గడిపి ఒకనాడు ఆలోచన చేశారండి, అయ్యా ఎంతకాలమైన ఒక్కడిని ఒంటరిగా అలా చూడలేను, పని చేయలేనని మాంటూరు రాజుగారు రామనకు వెళ్ళి రాజా రాజా మాంటూరు రాజా వందనమన్నాడు. వెళ్ళాడు సింహాసనం కూర్చున్నాడు రాజుగారు. రాజా నాకు తల్లి లేదు తండ్రి లేదు, చిన్నతనంలో చనిపోయారయ్యా, అంత భోజనం పెట్టేవాళ్ళాక ఎన్నో బాధలు పడుతున్నాను. నీకు అన్న లేరా, తమ్ముడు లేరా, నాన్నవారు ఎవరు లేరా నీకు? చిన్నవాడు జాలిపడి ఆ రాజుగారు అయ్యా చక్కగా పెంచుతున్నారు, చక్కగా సాగుతున్నాడు. చూస్తారండి శతశోధమైన భోజనం పెడుతూ అయ్యా మంచి వస్త్రాలు మంచి చెప్పులు అయ్యా చక్కగా ఎప్పుడైతే సాగుతూ ఉన్నాడు ఆ రాజు చూశారండి, దేనికి నాకు అబద్ధమానుడై మంచి చవన ప్రయాణికి వచ్చాడు. ఎక్కడ వయసులో ఉన్నాడు జేమ్స్
ఇద్దరు మంత్రులు పిలిచారు. మంత్రులు పరిగారా మన దావన పని చేసేటటువంటి ఆ జేమ్స్కు వయసు వచ్చింది, మునుమును మేసు వచ్చింది, నవ ఎవర ప్రేమలో ఉన్నాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఆమెకు తగిన వదన చూసి వస్తే ఆ జేమ్స్కు వాన్ చేయాలని చెప్పగా, అయితే మంత్రులు ఆ మంత్రులు అయ్యా కొండలు కోనలు కోడ దుర్గములు వెళ్ళటానికి బాబాయ్ లేదు, పిన్ని లేదు, అసలు వారు వంశమే లేదు, ఒక్కడే ఉన్నాడు జేమ్స్, తల్లి లేదు, తండ్రి లేదు, అనాథగా మిగిలాడు. రాజుగారు ఆదరించి ప్రేమించి జారిపడి పెంచాడు. ఒక గ్రామానికి వెళ్ళి అయ్యా కమలమ్మని ఒక వ్యక్తిని చూసి వధువుని అయ్యా తిరిగి మంత్రులు సామంత్రులు వచ్చారయ్యా రాజు మంత్రులు సామంతులు అంటే వెళ్ళి పని మన జమిస్ తగినట్టు వృద్ధం చూసారా? చూడు సూత్యం మెత్తడు, తల్లిదండ్రులు లేనోడు, చెవుడు పోసినా తట్టుకుంటాడు. అవును చూసారా? నువ్వు అనుకుంటున్నావు ఏంటయ్యా అలా అంటావు? ఏనాయన ఆడెంత కొట్టుడు ఎక్కడ కొడతాడు కదా? అవును కదా, ఇంటికాడ కొడతాడు, ఎక్కడైనా కొడతావు, కొట్టే సత్తా ఉండాలి. ఎక్కడ కొట్టినాడు అక్కడ కొట్టలేడు, కొడతలేవు కొట్టలేడు. నువ్వు చూసిన వాడిని కొడుతుంది. వీడు సర్వీస్ అయినా పెద్దలు ఏమన్నారు? ఇక్కడ అశోక్ గారు ఉన్నారు, పెద్ద మనిషి, ఇంకా పక్కన పెద్దలు ఉన్నారు, అక్క ఉంది, మరి అక్క చిక్కక్క ఉంది. చూడు పెద్దలు ఏమంటారు? దేవుడు ఇస్తే దెయ్యమైనా పెట్టాలంటారు. దెయ్యానికి ఏమైనా మొగుడు ఉంటాడా? దెయ్యానికి ఏమైనా మొగుడు ఉంటాడా? నువ్వు అబ్రహాం గారికి యుక్త వయసులో ఇవ్వలేదు సంతానం, వృద్ధాప్యంలో 90-100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చాడు ఇస్సాకు గారిని. అలాగే వీళ్ళకి నిరుదోట్లు ఎక్కువైతే పిల్లలు గుర్తున్నట్టే. ఏదో తేడా జరిగింది, ఛాన్స్ కావాలా నీకేమన్నా? అయ్యా ఈ విధంగా చూశారండి. చక్కని వధువును చూశారు, ఆమె పేరు కమలమ్మ, వివాహం చేయాలని. అయ్యా ఆ జేమిసాకు కమలమ్మకు కాదు, ఈ మంత్రులు పంపిస్తే చూశాడు జేమిసు ఏర్పడే వధువని. అయ్యా వివాహం చేయాలని పచ్చపచ్చని పగిడి ద్వారా జన్మిస్తున్నకు ఆ కమలమ్మకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించాలని. ఇవన్నీ ఎటు చూసినా తోరణాలు, పచ్చపచ్చని తోరణాలు, భాజా భజంత్రీలు, చక్క చక్కని మేళాలండి. ఎటు చూసినా సాళ్లే, ఎన్ని కాళ్ళే, సాళ్ళ
కాళ్ళు కాళ్ళ పక్కన కింద ఏర్లు ఉంటాయి, అంతేగాని కాళ్ళు ఉండవు. అవునాయి అయ్యా పెద్దలు వస్తున్నారు. స్త్రీలకు శుభమస్తు అని దీవిస్తూ ఆ దేవిస్తున్నకు ఆ కమలమ్మకు అదిగో చూశారండి. మేడతాళమని మోగుతుండగా అంగరంగమది వైభవమంగున చూశారండి. మొన్న ఒక 5 నిమిషాలు ఆ కమలమ్మకు అంగరంగ వైభవంగా చూశారండి. వివాహం జరిగింది. ఎప్పుడైతే వివాహం జరిగిందో అయ్యా ఆ దేశాన్ని పరిపాలించే మాంటోరి రాజు ఏమండి గండ లేదు, తండ్రి లేదు, బాబాయ్ లేదు, పిన్నెలు లేదు, అసలు బంధువులే లేదు. కనుక చూడు, నా భూమిలో నీకు ఒక ఎదురు భూమి ఇస్తున్నాను. ఇది ఇక్కడ ఇల్లు కూడా కట్టిస్తున్నాను. ఇదే నీ ఇల్లు, ఇదే నీ భూమి. అయ్యా ఇందులో నువ్వు సాకోమని చెప్పి ఒక చుట్టని వేసి అయ్యా ఒక దూరపు చేశారు. దానిలోనే కమలమ్మాలు చేపించుకోవడా అయ్యా చక్కగా కాలం గడుపుతూ అయ్యా వారిద్దరికి శోభను వేసుకుంటేగా చూశారండి. అయ్యా ఇద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా జీవిస్తున్నారు. అందమైన భార్యతో కమలమ్మంత అందగత్త ప్రపంచంలో ఎందుకు చూస్తున్నారండి భార్య. ఈ మాట మా యావింటే మిమ్మల్ని ఇద్దరు ఆడే పెట్టింది. జేమ్స్ గారి భార్య కమలమ్మ చూడగా బహుసుందరి, గుణవంతురాలు, అందగాడు, ఉత్తమ ఇల్లాలుగా అవనించారు. అందగాడని చెబుతున్నాం. మాయావకు మించిన అందగాడు అసలు ప్రపంచంలోనే లేదు. అంటే మీ ఆవిడ ఇప్పుడు సుస్మిత సేన్ లాగా అందంగా ఉంటుందా? ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లాగా ఉంటుందా? సమంత లాగా ఉంటుందా? నమ్రత లాగా ఉంటుందా? యారా మరి ఉన్నారు కదా ఇంకా సినిమా యాక్టర్ త్రిష లాగా ఉంటుందా? అవునా? అలాంటిది కూడా కాదు. అలా అంటే రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ ఉన్నటువంటి శ్రీలీల లీలా ఏంటది? పోటీ రాలేదు. అవునా? ఎంత వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రపంచంలో అందగత్తలో ఇప్పుడు మేము చూస్తున్నటువంటి సినిమాలో సీరియల్లో చాలా అందంగా ఉన్నటువంటి వారు. సరే అనసూయ కంటే అందంగా ఉంటుందా? లక్ష్మి కంటే అందంగా ఉంటుందా? అందమంతా మాయావిడ సొమ్ము. కాకపోతే అంటే అర్థం కాల అంటే నెలకన్ను నలుపు. నలుపు అంటే సరిపోతుంది. నల్ల నలుపు అంత దీర్ఘం అవసరంలా. నల్ల నలుపు అంటే అంటే ఏం కలర్ రా? అమ్మో అమ్మో అయ్యో అయ్యో మళ్ళీ గోళ్ళకి రంగు. కప్పలు కూడా పోయి వచ్చేదాకా వాకులు కూడా ఒకటి అవదు. కంపలు కూడా 3 గజాలు మరి కంపలు కూడా వెళ్ళొచ్చేదాకా పోవడం అంటే ఏం మాకు అర్థం కావడం. వారానికి చీపురు ఎరగొడుతుంది. వారానికి చీపురు ఎరగొడుతుంది. ఎలా ఉంటుందా? ఈ కాలు కుంటిగా చీపురు పట్టుకొని అంటే పొడుస్తుంటే వాకిలు మొత్తం గుంటలేనా? ఈ శకాలు పోయి ఎదురింటి కాడ పడుతుంటే వాడు కేసు పెడతామని వాడు పోట్లాట. రోజు వాడితో గోల. మరి ఏం చేస్తావు? చేసుకున్న దాన్ని ఎట్లా వదిలిపెడతావు? అవునుగా
సర్లే అని చెప్పి యారా శోభనం చేశారు మీరు. అంత అంతగాన్ని చేసుకున్నాను ఇట్టపాడి చేసుకున్నా. ఇష్టపడే చేసుకుని ఉంటున్నా. అంతకుముందు 18 సంవత్సరాలు వచ్చినాయి మా ఆవుకి. ఏది ఎవరికి? మా ఆవుకి నీకా నా మా ఆవుకి మీ ఆవక ఆ, వస్తే ఫోన్ నెంబర్ తీసుకొని పోవటం స్విచ్ ఆఫ్ చేసుకోవటం. అంటే ఇక నాట్ రీచబుల్ నాట్ రీచబుల్, అని వస్తుంది. కవరేజ్ ఏరియా నిల్. ఆ, అయితే ఆ, ఇక మా మేనత్తగా మా మేనత్త ఇంటికి నేను పోతే ఆ. మా అత్త అంది, ఏమంది? అల్లుడో ఛార్జింగ్ పెట్టిన ఫోన్ ఎవరో తీసుకురా అంది. లోపల గదిలోకి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ తీసుకురా అంది. అంటే మనకేం తెలుసు, ఆ, మన గొర్రె పోయినట్లు లోపల పోయినాం. ఆ పోగానే లోపల పోవటమే ఆలస్యం. ఆ 2 తలుపులు వేసింది, 5 గ్రూపుల వాళ్ళని పిలిచింది. ఏయ్! ఏ గ్రూపులు అయ్యి? డ్వాక్రా గ్రూపులు రా, గ్రూపులు మహిళలు మహిళలు 5 గ్రూపుల వాళ్ళని పిలిపించి పిలిపించి నా కూతురు నా బిడ్డను చికా చేసిండమ్మా ఈ డాక్టర్. తల్లి బిడ్డ వచ్చి బావురు నేర్చారు. 5 గ్రూపుల ముందు ఆ. ఇక నన్ను చెట్టు కిరగ తీసి కట్టేసి ఆడోళ్ళ కుమ్ముడు కుమ్ముతున్నారు రా. ఏది నిన్నే నన్నే ఆ. అక్కడ కూర్చున్నారు. యారా గుద్ది గుద్ది అన్నారు, ఏంటంటే ఏంటి చేతులతో కొట్టినరే చేతులతో కొట్టి కొట్టి అన్నారు. ఏమన్నారు? 5 లక్షలు కట్టమన్నారు. 5 లక్షల రూపాయలు. మనకు లచ్చలాడి అవును లచ్చలో లేవు, లేక తాడి కట్టిన యారా లక్షల వరకు బాగానే ఉంది. ఆ ఆ తర్వాత ఏంటి? డాష్ పూర్తి చేశారు వాళ్ళకి, మనం చెప్పనవసరం లేదు. అక్కడ పూజ చేశారు. పూర్తి చేశారు. అసలే ఇక అయితే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఏది ఎవరురా? నీకు మా యామకి. ఈడు మంచోడు కాదు, వీడికి పచ్చగా ఉండే కష్టపడి తాడి కట్టింది నేనైతే ఎవరెవరికి అంటాను. వీడు అసలు వాడు అనుకోవాలి మరి. 8ంటికే పోయి కూర్చొని నేను. యారా ఎందుకు వెళ్తారు కదా, సర్దుమడగాల జనం, సర్దుమడగాల మరి ఆ మహిళలు రావాలా, ఆరతి పండుగ తీసుకురావాలా, నీతో మాట్లాడాలా, ఇన్ని ఉంటాయి. ఆ 8 ఆ తర్వాత నాకు తొందరగా నేను పోయి కూర్చున్నా. సరే 10 అయింది. వచ్చింది మీ ఆవిడ. మా యావ రాలా. వచ్చిందిలే, మనకు తొందరగా ఉందని ఆవిడ తొందరగా ఉంటుంది అని ఏం అత్తయ్య చేస్తానికి కూర్చున్నా. రాడా? ఈ లోపల పుస్తకం కరెంట్ పోయింది. కరెంట్ పోయింది. మా యావం కట్టుకున్న చీర మొత్తం కట్టుకొని వాటర్ లోపల ఓడవటానికి వచ్చింది. ఇది గదిలో వెనక తిరిగి ఊడుతున్నా. అమ్మ మా యావే పోయి, మా యావే కదా బర్రను పోయి గట్టక్కడ వాటేస్తున్నా. మీ అత్తగారు మా మా ఊరికి వచ్చి ముందు చూడవచ్చు కదరా. ముందుకు పోయే ఛాన్స్ లేదు. అంటే తొందర పడతారు, ఆత్రం ఎక్కువ, ఆత్రం ఎక్కువ, సూత్రం తక్కువ. అదేలే ఎప్పుడైతే మా అత్త వచ్చిందో మా మా ఊరికి వచ్చిండు. ఏంటంటే బల్లి బల్లి వచ్చింది మీద కంద. ఆడవాళ్ళు కవర్ చేయటం ఆడ తర్వాత ఇక కవర్ చేశారు. చేసింది, చెయ్యకపోతే నీ కవర్ పగిలేదు. అదే ఇక సార్ అక్కడి నుంచి 11 అయింది. మా యావ రావాలా? వచ్చిందా? మొత్తం కంగారు పడతాంటి. 12ంటికి మా యావ రాకపోతే రాపోయింది. మొత్తం రావద్దా? కళ్ళు పాడుగాడు. ఏం మాట్లాడు అవి? యారా ఈ రకంగా ఎండలు వచ్చి కరోనా వచ్చి నీలాంటి వాడు వాళ్ళు కదరా. మా మాయ రాబోదురా, మా అత్త మా ఆమె రాబోదురా, మా అత్త రావచ్చురా ఫస్ట్ మా యావ రావాలా. ఎవరు వచ్చారు? ఇక 4 పూట కూర్చున్నా. అరే రే ఇది మా నాయనకి ఇచ్చిరావారా? ఇక మళ్ళీ పూలు మంచి సాంగ్ వేస్తున్నా. ఏ సాంగ్? మల్లె పూలు గొల్లు మన్నది ఏ వీడియో చేస్తే ఏడు కూర్చోండి, ఏడు కూర్చో. అమ్మ లేదా వీడియో 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 ఏదో మట్టి గోపి తెచ్చిపోయి వేసుకుంటే ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలుసా? ఎరా 2 నిమిషాలు ఇస్తే సరిపోద్దిరా. దీనికి కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు ఈ టెంట పేగటం రేపు నీటిగా నీటినే 14 నిమిషాలు అయింది. దీనికి కరెంట్ వచ్చి నేను పట్టుకుంటా. నేను ఒక చేతితో దీన్ని పట్టుకుని ఒక చేతితో నేను పట్టుకుంటా. నువ్వు కథోడిని పట్టుకో, కథోడు డోలకు పట్టుకుంటావు, డోలకు కూడా గాంధీ గారిని పట్టుకుంటా. 5 గంటలు ఇటువే నోర్మోయి. అట్లాంటిది ఏం జరగదు. మీరు దూరం వెళ్ళిపోతావు. నువ్వు కోల్గేట్ జల్ అనుకుంటుంటావు, మీరు దూరం వెళ్ళిపోతావు. వదిలిపెట్టను, దూరం కూడా కాదని చెప్తా. అంత లేదు, అక్కడ మురగ తీసుకుపోతావులే కానీ జరగల. అయితే నాయన అన్యంగా జీవిస్తున్నా. ఇలా జీవిస్తుండగా ఒకనాటి కాల సమయం ఆ జేమ్స్ భార్య కమలమ్మ, అదిగో నెలదపనయ్యా కమలమ్మ నేడు
తప్పిందట్రా? నెల తప్పుంది, నెల తక్కువ సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 ఏళ్ళు. మరి 12 నెలలు ఒక నెల తప్పుడు సంవత్సరం ఎట్టయితే ఎక్కడ పక్షి రాసేవాళ్ళు తప్పుతారు, బండి పట్టాలు తప్పుతాయి, రైలు పట్టాలు తప్పుతాయి. తిరునాలో పోయినాక పిల్లోడు తప్పుకున్నారు, పిల్లోళ్ళు పోయి పిల్లోళ్ళు ఎదటానికి పోయి పెద్దోడు తప్పుతున్నాడు. ఒరేయ్ సోదరా, నన్ను నెల తక్కువ అంటున్నావు, నువ్వు నెల తక్కువడివే. ఈ విషయం మీ ఆవిడ కూడా తెలుసు. ఐఎమ్ టాకింగ్ టు కరెక్ట్లీ ఓన్లీ. ఇక నాకు అది రాదు. నో టాకింగ్. అవును, నెల అట్ట తప్పుకున్నది ఎందుకు తప్పుకుంది? అంటే ఆడవారి భాషలో అంటుంటారు, ఏమంటారు తెలుసా? కల్లూరు అక్క చెప్పింది, ఓ లక్ష్మక్క, ఓ సువార్తక్క, ఓ సౌరమ్మక్క, మా కాళ్ళు మా కాళ్ళు నీళ్ళు వేసుకుంది పిచ్చి మొహమా. రోజు పోసుకోదా? కరువు పరిగి పోయి వచ్చి 3 బకెట్లు పోసుకుని సంతూర్ సభ ఎక్కడ ఉంది? అక్కడే అలా కాదు నాయన, శరీర శుభ్రత కోసం చేసేది స్నానం, నీళ్లు పోసుకోవడం అంటారు. నీళ్లు పోసుకోవడం అంటే అంటే ఆడవారి భాషలో అలా చెప్పాలంటే కొంచెం సిగ్గుపడుతూ కొంచెం గర్వంగా రెండు మేళవించి చెప్పేటువంటి ఒక చక్రం అంటే గర్భిణీ ధరించింది అని అర్థం. ఆ దాసీల్దాపనికి వెళ్ళి ఏమే పద్మగ్రంథి నరిని